కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కామన్గా మనం చూసేది సర్వైకల్ స్పాండిలైటిస్ అని అంటాము. ఇది మనము ఈ యంగ్స్టర్స్లో ఈ మధ్యలో ఎక్కువ చూస్తున్నాము. అది కూడా కోవిడ్ తర్వాత ఇంకెక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ వర్క్ చేస్తుండేవారు. ఇప్పుడు మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ మ్యాక్సిమం అయిపోయింది. దీంట్లో ఏంటంటే అండి, మీకు ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నప్పుడు కాళ్ళ మీద ల్యాప్టాప్ పెట్టుకొని చేయడము, లేదా ఏదో చైర్లో కూర్చొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చేయడము, ఇలాంటివి చేస్తున్నారు చాలామంది యంగ్స్టర్స్. దీంతో మన నెక్ పొజిషన్ కానీ, స్క్రీన్ పొజిషన్ కానీ, కీబోర్డ్ పొజిషన్ కానీ, ఈ కీప్యాడ్ మన ఆర్మ్స్కి పైకి ఉండడం కానీ, కిందికి ఉండడం కానీ, ఇలాంటి వాటి వల్ల మనకి సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది యంగ్ ఏజ్లోనే మొదలవుతుంది. ఒకప్పుడు ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది 55-60 ఇయర్స్ తర్వాత ఎముకల అరుగుదలతో వచ్చేది. ఇప్పుడు మనం 30-35 ఇయర్స్ వాళ్ళకు కూడా చూస్తూ ఉన్నాము. అండ్ ఫుడ్లో కూడా కావాల్సిన పోషకాహారాలు తీసుకోకపోవడము, ప్రాపర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడము, ఇవన్నీ కూడా దీనికి దోహదపడుతున్నాయి. దీనికి బేసిక్ థింగ్ మనము దీన్ని అవాయిడ్ చేయాలి అని అంటే, ఎప్పుడైతే మనము కంప్యూటర్ ముందు కూర్చుంటామో దాని స్క్రీన్ మన కంటి ఎదురుగా ఉండేటట్టు ఉండాలి. అంటే ఎర్గానమిక్స్ ప్రకారము మనం ఇలా చూడడం కానీ, ఇలా చూడడం కానీ, ముందుకు బెండ్ అవ్వడం కానీ, ఇలాంటివి ఏవి చేయకుండా నార్మల్ పొజిషన్లో స్ట్రైట్ నెక్తోని మన కంటి ముందు స్క్రీన్ ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా మన చేతులు కూడా రిలాక్స్డ్గా ఉండి కీబోర్డ్ మీద, మన కీప్యాడ్ మీద మన చేతులు ఉండేటట్టు రెస్టింగ్ పొజిషన్లో, అది పైకి కానీ కిందికి కానీ ఉండకుండా ఫ్రీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్. అంతేకాకుండా ప్రతి గంటన్నరకి 2 గంటలకి ఒక 5-10 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. అండ్ రోజు ఒక 45 నిమిషాల నుంచి గంట వరకు ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. బాడీ అన్నీ స్ట్రెచెస్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో అవి చేయడం, యోగా చేయడం కానీ, ఇవి చేస్తూ ఉంటే మనకి తెలియకుండానే మన ఎముకలు వీక్ అవ్వకుండా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మన కండరాలు కూడా, ఎముకలకి చుట్టుపక్కల ఉన్న కండరాలు ఏవైతే ఉంటాయో అవి కూడా స్ట్రాంగ్ అవ్వడం వల్ల మన మెడ మీద ప్రెషర్ అనేది పడకుండా ఉంటుంది. తద్వారా సర్వైకల్ స్పాండిలైటిస్ని స్టార్టింగ్లోనే మనము స్టాప్ చేయగలుగుతాం.